నెల్లూరు జిల్లా వింజమూరులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరించారు. ఎర్రబెల్లిపాలెం చెరువు నుంచి నేషనల్ హైవే 167 జీబీ రోడ్ పనుల విస్తరణకు 12,000 క్యూబిక్ మీటర్లు తరలించేందుకు మాత్రమే అనుమతులున్నాయని, అవి కాకుండా గ్రావెల్ తరలించాలని చూస్తే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే 300 ట్రిప్పుల మట్టిని తరలించారని, దీన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెళ్తా ఇక్కడ ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఎర్రబెల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాం మనం. వింజమూరు మండలంలో ఎర్రబెల్లిపాలెం చెరువు దగ్గర ఉన్నాము. ఈ టిప్పర్లు చూసి ఆగడం జరిగింది. ఒకసారి వెరిఫై చేద్దాం, అసలు వీళ్ళు ప్రాపర్గా పర్మిషన్ నుండి తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా కథ ఉందా అనేది దానికోసం ఆగడం జరిగింది. ఒకసారి అన్ని వెరిఫై చేసాం. అది మన ఇరిగేషన్ ఈతో మాట్లాడితే వీళ్ళు ఇక్కడ రోడ్డు హైవే వర్క్కి వెళ్తున్నాయి ఈ ట్రక్స్ అన్నీ కూడా. దాదాపు 12,000 మెట్రిక్ టన్నులకి వీళ్ళకి పర్మిషన్ ఉంది. ఒక 8,000 మెట్రిక్ టన్నులు ఈరోజు వరకు తీసుకోవడం జరిగింది అంటున్నారు. ఇంకొక మిగతాది తీసుకుంటారు వాళ్ళు. అది ఒకసారి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. మన ఇరిగేషన్ అధికారి కూడా ఒక అతను ఉంటాడంట రెగ్యులర్గా. ఇప్పుడు ఈ స్పాట్లో ఇప్పుడు ఇక్కడ లేడు, అతనికి కూడా చెప్పడం జరిగింది. వచ్చి ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్పి ఎవరో మనుషులను పెట్టి. ఇదే కాకుండా అక్కడక్కడ పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉంటాయి.